ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే మకర రాశి. సో మరి మకర రాశి వారికి కూడా శని కుంభరాశిలోకి వక్రించడం వల్ల మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? తప్పకుండా మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం వక్రగతిలో ఉండటం. అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా శని వక్రగతిలో ఉండటం జరుగుతుంటుంది. సహజంగా ఇక్కడ కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలకి వక్రగతి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని మనకి పంచగ్రహాలకు కూడా వక్రగతి అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మిగతా గ్రహాలకు వచ్చే సూర్యచంద్రులకు వక్రగతి ఉండదు. అలానే రాహుకేతుడు ఎల్లప్పుడూ వక్ర స్థితిలోనే ఉంటాడు. అంటే అంతరిక్షంలో వక్రగతి అనేది ఉండదు, వేగం అనేది తగ్గుతుంది. భూమి మీద ఉండే వాళ్ళకి అది వక్రగతిలో ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అంటే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఒక గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి గ్రహానికి మనం అనుకున్న గ్రహాలు గ్రహస్థితి కాలమానం ప్రకారంగా వక్రగతులు ఏర్పడుతుంటాయి. దిస్ ఇస్ ద రెట్రోగ్రేడ్ అంటారు, గోచార వక్రగతి ఫలితాలు అంటారు. అలానే మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూస్తే వక్రగతి ఫలితం వల్ల వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ని నమ్మకూడదు, అతి ఎక్కువగా పెట్టుబడులు పెట్టకూడదు. ఈ 138 రోజుల పాటు అధికంగా డబ్బులు పెట్టి నూతన వ్యాపారాలు చేయకూడదు. తక్కువ పెట్టుబడి పెట్టి స్మాల్ అమౌంట్ పెట్టి మాత్రమే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలి. చేసే ప్రయత్నాల్లో కొన్ని నిరాశ నిస్పృహలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి. ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంటుంది, కానీ ఆర్థిక పరంగా 25% నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వృధా ఖర్చులు అనేది పెట్టకూడదు, ఓపిక అవసరం. ఎవరితో కూడా వాగ్దీవాదం అనేది ముందుకు వెళ్ళకూడదు. వీటిలో అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. అలానే ఎవరిని పడితే వాళ్ళు అనుకోవటం, అలానే భార్యాభర్తల మధ్యలో గొడవలు, బంధువులతోటి ఓపికతో ఉండాలి, స్నేహితులతోటి ఓపిక ఉండాలి, సహనంతో ప్రవర్తించాలి. అనుకున్న పనులన్నీ కూడా చేయటానికి ఆలోచనని పణంగా పెట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. దుస్తులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేయటం, విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఒకటి ఉంటుంది. ధనపరంగా ఏమి ఇబ్బందులు లేవు. ధనాన్ని సంపాదిస్తారు, ఖర్చు పెడతారు. అంటే ఖర్చు పెట్టడం అంటే సహజంగా ధనాన్ని సంపాదిస్తేనే ఖర్చు పెట్టేది. అంటే అలాంటి శక్తి వస్తుందని అర్థం. అలాంటి శక్తి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దూర ప్రయాణాలు చేయటం, ప్రయాణంలో నిష్ణాతులైన వ్యక్తుల యొక్క కలయిక వల్ల వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి మకర రాశి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొంతవరకు ఆర్థిక పరంగా నష్టాలు రాకుండా చూసుకొని నిరాశ నిస్పృహ మానసిక స్థితి అనేది జాగ్రత్త ఉంటుంది. అంటే మానసికంగా వీళ్ళు స్థితిని మెరుగుపరుచుకోవాలి. అప్పుడు వీళ్ళకి టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. కొన్ని పరిహారాలు చేసుకోవాలి, చంద్రుడి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. ఓకే ఓకే గురుగారు, మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకున్నా కానీ సో ఏ దేవుని ఆరాధిస్తే బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు.